వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త. అర్హుల జాబితా సిద్ధం చేయాలని చెప్పి కలెక్టర్లకైతే ప్రభుత్వం ఆదేశాలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే మరి జాబితా రెడీ చేసేటప్పుడు ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పిందనేది చూద్దాం. వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి. అంటే వృద్ధాప్య పింఛన్, ముసలోళ్ళ పింఛన్ తీసుకునే మగవారు ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్య కనుక అర్హులైతే వాళ్ళ భార్య పేరు పింఛన్కి ఎక్కియమని గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ కండిషన్, వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోని వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పింఛన్ని రద్దు చేయాలి. 3 నెలలు కనుక పింఛన్ తీసుకోకపోతే మీ పింఛన్ రద్దు అవుతుందంట. వారి భార్యలు వృద్ధాప్య పింఛన్కి అర్హులైతే వారి పేర్లతో జాబితా రద్దు చేయాలి. ఒకవేళ ఎవరైనా వలస వెళ్ళినట్లయితే వాళ్ళ పేరు తీసేసి వాళ్ళ భార్య పేరు పెట్టమని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42,96,000 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు పింఛన్లు పొందుతున్నారు. సాధారణ పింఛన్ వచ్చేసి 2,016 రూపాయలు, దివ్యాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు ఇస్తున్నారు. మరి పింఛన్ పెంచేదైతే మనకు చెప్పలేదు, కానీ కొత్త పింఛన్ల జాబితా అయితే రెడీ చేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.